గోవిందా గోవిందా నిసత్తమాహ. పూర్వకాలంలో పూర్వము ఓ మహాత్మా, ఈ వ్రతమును పూర్వం ఎవరితే ఆచరింపబడింది ఆ విషయం అంతా కూడా మాకు సవిస్తరంగా చెప్పమంటే ఒక విచిత్రమైన ఇతిహాసం ఉంది. ఆ ఇతిహాసాన్ని నీకు చెబుతాను అనమన్నాడు. పూర్వము పర్వ పవిత్రమైన ఈ భారతఖండమున మహారాష్ట్ర దేశమున శ్రీపురం అనేటువంటి గ్రామం ఉంది. అందు ధర్మనిష్ఠుడు సుమతి అను బ్రాహ్మణ దంపతులు చాలా కాలం వరకు సంతానం కలగలేదు. వాళ్ళు ఆ శ్రీపురం అనే గ్రామంలో ధర్మనిష్ఠుడు సుమతి అనేటువంటి బ్రాహ్మణులకు చాలా కాలం వరకు వాళ్ళు సంతానం కలగలేదు. వారు తపశ్శక్తికే సువృత్తుడు అను కుమారుని పొందారు. వాడు తపస్సే ఆధారం, ఆ తపస్సు ఆధారంగా సువృత్తుడు అనేటువంటి కుమారుని పొందారు. అతడికి యుక్త వయస్సు రాగానే తమ కుమారులకు ఉపనయనం చేసి గురుకులమునకు పంపారు. ఉపనయనం చేసిన ఆయన గురుకులంలో వెళ్ళి విద్యాభ్యాసం చేసుకోవాలని చెప్పేసి పంపితే ఆ సువృత్తుడు సురధుడు అనేటువంటి రాజకుమారునితో కలిసి గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. ఒక రాజకుమారుడు తన స్నేహితుడయ్యాడు. ఆ స్నేహితుడితో కలిసి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నాడు ఈ సువృత్తుడు. గురువుల ఆజ్ఞను పొంది ఇంటికి వచ్చి తల్లిదండ్రులు నమస్కరించి ఇంకను జ్ఞానాభ్యాసము చేయదలిచి పెండ్లి మాట తలచొట్టలేదు. ఇంటికి వచ్చాడు, ఇంకా జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి సంవత్సరమైంది జ్ఞానాన్ని పొందడం అంటే. సరే, పెళ్లి మాట మాత్రం వీడు ఎత్తటం లేదు. ఎత్తకపోయేటప్పటికీ అది చూసి తండ్రి కుమారుని చూసి, నాయన 4 ఆశ్రమంలోనూ గార్హపత్యం ముఖ్యమైనది. ధర్మము సంతానము పొంది పంచాభివృద్ధిని పితృరుణమును తీర్చుమనగా అతడు తండ్రి ఆజ్ఞను శేషావహించి సుశీల అనే స్వర్గుణవతిని పెళ్లియాడు. సరే, పెళ్లి తన తండ్రి మాట విన్నాడు. సరే, వివాహం చేసుకున్నాడు. సుశీల అనేటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలమునకు వాని పితరులు స్వర్గస్థులయ్యారు. తల్లిదండ్రి కూడా వాళ్ళు మరణించారు. వారికి ఊర్ధ్వగతులను కల్పించి జనకు బంధువులు లేని ఈ గ్రామము నుండి ప్రయోజనము లేదని తలచి దారిద్ర్య బాధతో పీడింపబడుతూ గంగా తీరమును చేరి అతట ఉల్సవృత్తితో అయాచిత వ్రతముతో కాలము గడుపుతుంటారు. బంధువులెవరూ లేరు అని భావన కలిగింది. అంటే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. కానీ బంధువులని, మిత్రులని, స్నేహితులని, మిత్రులని, సభ్యులని మనకి 4 రకాల వాళ్ళు మనకు ఉంటారు. అసలు ఈ నాలుగురు ఎవరు అని మనం తెలుసుకోవాలి. దీనికి 4 ఎవరంటే అధ్యాన సహనో బంధువు, సదైవానుమత సుహృత్, ఏకక్రియం భవేన్ మిత్రం, సమప్రాణ సఖామత అని. అధ్యాన సహనో బంధువు అంటే మనం వాడిని దిక్కే కేకలు వేసి కోపం వచ్చినట్టు చేసి వాడికి బాధ కలిగించినప్పటికీ కూడా మనతో పాటు ఉండేవాడిని బంధువు అంటాడు. అర్థమైందా? అంటే మన శ్రేయస్సుకుంటే కదా కేకలు వేసాడు. ఆయన అలా కేకలు వేయడం కదా సన్మార్గంలోకి వచ్చాను, ఆయన నేను విడిచిపెడతానా అనేటువంటి అభిప్రాయం కాకుండా విడిచిపెట్టకుండా మనతోటి పాటు ఉండేటువంటి వాడిని బంధువు అంటారు. సదైవానుమత సుహృత్. స్నేహితుడంటే వాడు ఎలా చెబితే అలాగే యథాతథంగా చేసేయాలి. ఈ పనిలో చేయాలంటే ఇది మంచిదా చెడ్డదా, ఇది లాభం వస్తుందా నష్టం వస్తుందా అన్న అభిప్రాయం లేకుండా స్నేహితుడు ఎలా చెబితే అదే విధంగా చేసేవాడిని స్నేహితుడు అంటారు. సదైవానుమత సుహృతు. ఏకక్రియం భవేన్ మిత్రం. మిత్రులంటే ఇద్దరు ఒకే పని చేసేవాళ్ళు మిత్రులు అంటారు. కర్ణుడు ఏ పని చేస్తే దుర్యోధనుడు అదే పని